మేడం కానీ మేడం దగ్గర ఓర్ కాడ పెట్టుతాను ఇప్పుడు అన్ని మ్యాచ్లు తీస్తే ఇప్పుడు పెట్టే మన మ్యాచ్లకి ఏంటంటే ఏమైనా ఫ్రూట్స్ తెచ్చారా మేడం తెలంగాణ సరిపోతే చేయాలదా పో బహుమతుల టీం ఇలా నిలబెట్టి సెకండ్ థర్డ్ నాకు ఫస్ట్ బహుమతి పలానూరు మళ్ళీ ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ₹2 కిలో బియ్యం కానీ బడుగు బలహీన వరకు పేద ప్రజలు రక్తం పీలుస్తున్న మన సారా మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు కూడా ఆయనే. అంతేకాక ఆడపిల్లలు పడుతున్న బాధలు ఇబ్బందులను చూసి వారికి కూడా ఆస్తిలో వాటా ఉంటే వారు కూడా వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఆడపిల్లలకు మొట్టమొదటిసారిగా ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి కూడా మన రామారావు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ చాలా ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఆదరాభిమానాలు ఇవన్నీ చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. అంతేకాక మన బద్వేలు ప్రజలకు ముఖ్యంగా మనకు ఈరోజు సస్యశ్యామలంగా నీళ్లు దొరుకుతున్నాయంటే ఆ మహనీయుడు ఎన్టీ రామారావు గారు, మహనీయుడు పెద్ద ఆయన వారిద్దరి ప్రోద్బలంతో మనకు తెలుగు ప్రాజెక్టు రావడం జరిగింది. బ్రహ్మంగారి మఠం దగ్గర రిజర్వాయర్ కట్టి ఈరోజు మన శ్రీశైలంలో నీళ్లు మన ఇంటి దగ్గరకు వస్తున్న అన్నీ మనం చూసాం. ఇదంతా మహనీయుని కృషి, ఆయన ఆదరణ, పెద్ద ఆయన కృషి. కాబట్టి బద్వేలు ప్రజలంగా మనమందరం ఎన్టీ రామారావు గారికి పెద్ద ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. ఈరోజు మన నాయకులు విజయమ్మ మేడం గారు కానీ, రితిశన్న ఆధ్వర్యం కానీ, మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో మనం ఆ ఫలాలను అందుకుంటున్నాము. వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి కూడా. యువకులు కూడా ముందుకొచ్చి ఎన్టీఆర్ గారి గురించి క్రమశిక్షణ కానీ తెలుసుకొని ఆయన ఆశయాలను నడుస్తామని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.